ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి మన 250 రాష్ట్ర ప్రజలందరూ అధికారంలో చేసిన తర్వాత ఒక మనిషి కష్టమంటే ఆ కష్టంలో వైద్యం చేయించుకొని ఆ ఖర్చులకేటువంటి శ్రమని ఆరోగ్యాన్ని అదేవిధంగా ఏ కష్టాలైతే ఆర్థిక కష్టాలను ఎదుర్చుకొని ప్రాణం కంటే మించినటువంటి ఏది లేదని చెప్పి ఇబ్బందులు పడి వైద్యాలు చేయించుకున్న తర్వాత కూడా వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ 1,000 లక్షల రూపాయలు ఇవ్వడం, ఈ రోజు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల రూపాయలు ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈరోజు వారి కష్టానికి ఆ రోజు ఏదైతే ఆపరేషన్ కావచ్చు, వైద్యానికి కావచ్చు పెట్టుకున్న ఖర్చులన్నీ ఈరోజు మళ్ళీ నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు లక్షల రూపాయలు 1,000 రూపాయలు వారికి తిరిగి ఇవ్వడం, వారికి సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెక్కులు బౌన్స్ అయిన పరిస్థితులు చూశాం. గత 5 సంవత్సరాల్లో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఎంతమందికి ఇచ్చేవారంటే అరకొరగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఎవరి దగ్గరికి పోవాలా, చెక్కు ఎవరికి అలా పేరు ముఖ్యమంత్రి సహాయ నిధి అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఇంతమందికి అది మొదటి విడతలో ఇప్పటికే దాదాపు మా నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే 20 లక్షలకు పైగా ఈరోజు చెక్కులు దీనికి సంబంధించి ఇంకా చాలా కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అక్కడ చెక్కులు కూడా రాబోతున్నాయి. రేపు మళ్ళా శాసనసభకు పోయినప్పుడు ఆ 2వ విడతలో కూడా వచ్చేటువంటి చెక్కులు ఇస్తాం. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం ఈరోజు డబ్బు లేకపోయినా, నిధులు లేకపోయినా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాల అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క కష్టాలను కూడా ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి కష్టానికి ఆ రోజు ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా ఈరోజు తూచా తప్పకుండా అది కూడా కొన్ని విషయాల్లో అయితే నేను ప్రత్యేకంగా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మా నియోజకవర్గం నుంచి కొన్ని ఆలస్యమైనా కూడా పోయిసారి మానవతా దృక్పథంతో వీళ్ళ పరిస్థితిలో ఉంది, కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు, టైం అయిపోయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే కష్టమైనా కూడా వారికి కూడా డబ్బులు ఏర్పాటు చేయించి ఈరోజు చెక్కులు లక్షల రూపాయలు కూడా జరిగింది. వారికి పాదాభివందనం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతిగా మా అందరి తరఫున, మా ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.